ప్రణీత గారు మెసేజ్ పెట్టారండి. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్‌నూన్. నా ఏజ్ 38 ఇయర్స్. ఫేస్ పైన పిగ్మెంటేషన్ వచ్చింది సార్. సార్ మంచిది మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ చెప్పండి సార్. అలాగే టాల్కమ్ పౌడర్ కూడా చెప్పండి సార్. పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ ఎలా చేస్తాము? ఎప్పుడు రావాలి మీ క్లినిక్‌కి? నేను రావాలనుకుంటున్నాను సార్ అని అడిగారండి. ప్రణీత గారు థాంక్ యూ అండి. చాలా మంచి క్వెషన్. పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు ఎలాంటి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది ఏది యూజ్ చేయాలి? ఇలాంటి చాలా మందికి చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయండి. అందుకోసమనే నేను మీకు ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి అలానే ప్రశ్నలకి కూడా జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి పిగ్మెంటేషన్స్ వచ్చినప్పుడు సన్ స్క్రీన్స్ ఎలా వాడాలి? ఏది వాడాలి? మాయిశ్చరైజర్స్ ఎలాంటిది వాడాలి? అసలకి మనం మాయిశ్చరైజర్ పెట్టుకున్నాక సన్ స్క్రీన్ పెట్టుకోవాలా? సన్ స్క్రీన్ పెట్టుకున్నాక మాయిశ్చరైజర్ పెట్టుకోవాలా? అలానే మనం డైట్ ఎలాంటిది? లైఫ్ స్టైల్ ఎలాంటిది? అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే ఈ కన్‌ఫ్యూజన్స్ ఉన్నప్పుడు మనం ఒక్కసారి ఎక్స్‌పర్ట్ అడ్వైస్ తీసుకుంటే తర్వాత మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ తోటి మీకు మంచిగా మీ స్కిన్‌ని చూసి అనలైజ్ చేసుకొని ఏ విధంగా మీకు ట్రీట్మెంట్స్ బెటర్ అవుతాయి అనేది నేను చెప్పగలుగుతామండి. అయితే ఇక్కడ ఫస్ట్ మనకి సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్స్ ఏ విధంగా అనంటే సన్ స్క్రీన్స్‌లో గుర్తుపెట్టుకోండి. ఏదైనా గాని నానో ఎన్‌క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ కానీ, లేకపోతే మీ చర్మంలో మంచిగా సాఫ్ట్‌గా ఇమిడిపోయే సన్ స్క్రీన్స్, మొటిమలు కాకుండా, అలానే మీకు ఎటువంటి పిగ్మెంటేషన్స్ కాకుండా, అలానే మీ చర్మానికి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉండటానికని ఇవి వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ సన్ స్క్రీన్స్ అనేటివి ఎలా ఉంటాయి అనంటే మీకు చర్మం లోపలికి మీకు మంచిగా ఇమిడిపోయేటివి కొన్ని ఉంటాయండి. వైట్ కాస్ట్ పెట్టేటివి ఉంటాయండి. సో, వివిధ రకాలైన సన్ స్క్రీన్స్ ఉంటాయండి. వివిధ రకాల సన్ స్క్రీన్స్‌లో మనకి ముఖ్యమైనది వచ్చేసి ఏంటనంటే, మనకి ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయండి. కెమికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయండి. అలానే మనకి మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. అలానే చాలా ఇంపార్టెంట్‌గా 30 ఎస్‌పీఎఫ్, 50 ఎస్‌పీఎఫ్ దాని పైన 70, 100, 120 కూడా అంటూ ఉంటారు కానీ 30, 50 ఎస్‌పీఎఫ్ కరెక్ట్ అండి. అలానే మీకొచ్చేసి కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ అని అంటారు. మినరల్ బేస్డ్ అంటారు. టింటెడ్ సన్ స్క్రీన్స్ అని అంటారు. ఇలా వివిధ రకాలైన సన్ స్క్రీన్స్ అనేటివి ఉంటాయండి. సో, ఈ విధమైన సన్ స్క్రీన్స్‌లో మన చర్మానికి ఏది నప్పుతుందనేది మీరు ట్రై చేసినాకనే మనకు తెలుస్తూ ఉంటుందనమాట. సో, మీరొస్తే మీ ఆయిలీ స్కిన్ ఉందా? డ్రై స్కిన్ ఉందా? పిగ్మెంటెడ్ స్కిన్ ఉందా? బ్యాడ్లీ డ్యామేజ్ స్కిన్ ఉందా? లేకపోతే సెబోరిక్ మెలనోసిస్ ఉందా? లేకపోతే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ ఉందా? లేకపోతే మంగు మచ్చలున్నాయా? ఇవన్నీ రకాలు మేము చూసుకొని చర్మానికి సింపుల్ సన్ స్క్రీన్ కావాలా? స్పెషల్‌గా డెడికేటెడ్ సన్ స్క్రీన్స్ వాడాలా? అది కూడా ఎలా పడుతుంది? ఏ విధంగా ఉంటుంది? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో, మీరు మా దగ్గరికొస్తే మేము మీకు చూసి చెప్పగలుగుతామనమాట. అయితే ఇక్కడ మనకి సన్ స్క్రీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సన్ స్క్రీన్స్ అనేది ఎంత పెట్టుకుంటూ ఉంటే అంత బెటర్‌గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ మనం సన్ స్క్రీన్‌తో పాటు మనం లేజర్స్ కూడా, పీల్స్ కూడా ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్ ఎలా చేస్తారు? లేజర్స్ చేయటంతోటి మనకి చర్మానికి ఏమైనా ఇబ్బందవుతుందా? అని సబ్‌స్క్రైబర్ అడుగుతున్నారు కదండీ! అలానే మనం ఇక్కడ గమనిస్తే మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటనంటే మనకి సన్ స్క్రీన్స్ అనేది ఒక కవచంలాగా ఫార్మ్ అయ్యి ఎక్కువ నలుపు కాకుండా ఉంటుందన్నమాట. ఈ ఉన్న నలుపు ఎక్కడైతే ఆగిపోతుందో, అక్కడ మనకి లేజర్స్ అనేది చేయటంతోటి చర్మంలో నలుపనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. ఇలా నెమ్మదిగా కరగటంతోటి చర్మంలో ఆ నలుపనేది మెల్లగా తగ్గుతూ ఉంటుందన్నమాట. సో, ఆ చర్మంలో ఆ నలుపనేది తగ్గటంతోటి మనకి నెక్స్ట్ మంచి ఫేజ్‌లోకి మనము మంచిగా ట్రీట్మెంట్స్ అనేటివి చేయొచ్చనమాట. అసలు లేజర్ ఏ విధంగా ఎళ్తుంది లోపలికి, చర్మం లోపలికి అనంటే, మన చర్మం లోపలికి లేజర్ కణాలనేటివి లోపలెళ్తున్నప్పుడు, ఆ లేజర్ కిరణాలవి లోపలెళ్తున్నప్పుడు చర్మ కణాలను డిస్టర్బ్ చేయకుండా, చర్మ కణాల లోపలున్న నలుపుని, పక్కనున్న నలుపుని కరగదీయటానికని ప్రయత్నం చేస్తుందండి. ఈ లేజర్ చేయటంతోటి మన చర్మం అక్కడ మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది జరగదండి. చర్మ కణాల్లో ఉన్న నలుపు, అలానే పక్కనున్న నలుపుని గూడా కరగదీయటంతోటి చర్మంలో అక్కడ మనకి నెమ్మదిగా మెలనిన్ అనేది పోతూ ఉంటుంది. ఇలా లేజర్ కిరణాలు ఇలా పాస్ చేయంగానే ఇమ్మీడియేట్ పోతుందనంటే అలా కాదండి. కొన్ని నెలల పాటు మనం చేసుకుంటూ పోతుంటే అప్పుడు మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. లేజర్‌తో పాటు మనం ఐవీ గ్లూటథైన్ కూడా చేస్తూ ఉంటామండి. చాలా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. దాంతో గూడా చర్మంలో మంచి నిగారింపనేది కూడా వస్తూ ఉంటుంది. లేజర్స్‌తో పాటు పీల్స్ కూడా కాంబినేషన్ చేయాలండి. అలానే సన్ స్క్రీన్స్ కూడా ప్రతి 2 వారాలకి ఒక బాటిల్ అనేది ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఖచ్చితంగా మనం అంత సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకుంటూ ఉంటే లేజర్‌లో మనకి చర్మంలో మనకి మంచి రిజల్ట్ అనేది ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది. ఈ విధంగా చేయటంతోటి మనకి చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి వచ్చి మంచి ట్రీట్మెంట్స్ అనేటివి పాసిబుల్ ఉంటాయి. అలానే ఐవీ గ్లూటథైన్‌తో పాటు స్కిన్ బూస్టర్స్ అనేది కూడా చేస్తూ ఉంటామండి. స్కిన్ బూస్టర్స్ అనేటివి చిన్నగా హైలూరానిక్ యాసిడ్ అది ఇవ్వటంతోటి చర్మంలో కొల్లాజెన్ అనేది కొత్తగా స్టిమ్యులేట్ అయ్యి, కొత్త క్వాలిటీ కొల్లాజెన్ అనేది వచ్చేసి చర్మంలో హైడ్రేషన్ అనేది పెరిగి, మీకు చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి రావటం జరుగుతూ ఉంటుంది.
సో, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటనంటే, చర్మంలో మనకి బెటర్ రిజల్ట్స్ రావటానికని మనం ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవచ్చండి. సో, ట్రీట్మెంట్స్ అనేటివి మనం రెగ్యులర్‌గా చేసుకుంటూ, మనం మంచిగా సన్ స్క్రీన్స్ అవి పెట్టుకుంటూ, అలానే డైట్ లైఫ్ స్టైల్ అనేది మనం ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉంటుందండి. నారింజ, మోసంబి, అలానే మీకు సిట్రస్ ఫ్రూట్స్ అని అంటాం కదండీ! ఆమ్లాలు, ఉసిరికాయలు, అలానే యాపిల్స్, బెర్రీస్, బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్ ఇవన్నీ తీసుకోవాలండి. ఇవన్నీ తీసుకోవటంతోటి మన చర్మంలో బెటర్ అనేది రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో, ఇదండి విషయం. చర్మంలో ఇంపార్టెన్స్ అనేది మనకి ఏ విధంగా ఉంటది అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరించాను. డైట్ లైఫ్ స్టైల్ గురించి కూడా నేను చెప్పానండి. ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో పెడితే నా సబ్‌స్క్రైబర్ పెట్టారు కదండీ! అలానే మీరు పెడితే నేను తప్పకుండా దానికి వీడియో రిప్లై గాని, టెక్స్ట్ రిప్లై నాకు సమయం కుదిరినప్పుడు నేను చేస్తానండి. నా ఛానెల్‌ని నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, నోటిఫికేషన్ బటన్ నొక్కి, నా వీడియోస్‌ని లైక్ చేసి, అలానే షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.